పప్పు అయితే ఈజీగా ఉంటది. కుక్కర్‌లో పడేసి వండేయవచ్చు అనుకుని చాలామంది అపోహపడతారు. ఇంకా కొంతమంది పప్పు తింటే గ్యాస్ అని రకరకాల భావనలైతే మనకి వచ్చేసినాయి. అయితే పప్పుని రకరకాల కాంబినేషన్‌లో చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. సొరకాయ పప్పు కోసం నేనైతే ఈ కప్పుతో 1 కప్ తీసుకున్నాను. ఆనపకాయ ముక్కలు ఇవి 2 కప్స్ ఉంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే 2 పెద్ద టమాటాలు, ఒక 5, 6 పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు. ఇప్పుడైతే దీన్ని కుక్కర్‌లో పెట్టేశాను. విజిల్స్ వచ్చిన తర్వాత పప్పునైతే తాలింపు పెడదాం. చూడండి పప్పు అయితే ఎంత మెత్తగా ఉడికిందో. పప్పుని గ్యాస్ మీద పెట్టాను. దీంట్లో సరిపడా ఉప్పు, 1½ స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇందులో చింతపండు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ పప్పునైతే నేను చపాతీల కోసం చేస్తున్నాను, అందుకని ఇందులో పులుపు అయితే యూజ్ చేయట్లేదు, టమాటా పులుపు మాత్రమే. కొద్దిగా చిక్కగా ఉంది. ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత పప్పు అయితే ఉప్పు, కారము ఇవన్నీ కూడా బాగా పడతాయి. తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాం. కొత్తిమీర వేద్దాం. అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి దెబ్బలు, అలాగే కొంచెం ఇంగువ, కొద్దిగా మెంతులు ఫ్లేవర్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసి పప్పులో తిరగమూత వేసుకోవటమే. అంతేనండి, కమ్మనైన సొరకాయ పప్పు రెడీ అయిపోయినట్టే. దీంట్లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా దీంట్లో నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు.